ప్రశస్తమైన ఘనమైన జీవము గల దేవుని నామమున ఈ ఉదయకాల సమయము ఫేత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత యువాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన దేవుని యొక్క బైబిల్ గ్రంథముల నుండి గొప్ప వాగ్దానము. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. కీర్తనల గ్రంథము 119 149. గమనించండి ప్రియులారా, దేవునికి మహిమ కలుగుగాక. హియర్ మై వాయిస్ ఇన్ అకార్డెన్స్ యువర్ లవ్, హియర్ మై వాయిస్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ లవ్. బుక్ ఆఫ్ సామ్స్ 119:149. నిజముగా ఈ యొక్క ఉదయకాల సమయము దేవాతి దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానము. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. నిజముగా పరిశుద్ధుడైన దేవుడి సన్నిధానములో, అవును ప్రభువా, నీ కృప చేతనే, నీ కనికరము చేతనే, నీ దయ చేతనే నా ప్రార్థన అంగీకరించబడుతూ ఉంది. నువ్వు ఆలకిస్తేనే నా మొర, నా కన్నీళ్ళు, నా కష్టము, నా వేదన, నా శత్రువు నుండి నేను తప్పించబడతాను, విడిపించబడతాను ప్రభు అని. ఇదిగో కీర్తనకారుడు ప్రభు సన్నిధిలో తను ఏ రీతిగా ప్రభు పాద సముఖములో బ్రతిమాలుతూ మొరపెడుతూ దేవుని పాద సముఖములో ప్రార్థన చేయించున్నాడు. గమనించుదాం ప్రియులారా. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. అవును, ఈరోజు నా జ్ఞానాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నా ధైర్యాన్ని బట్టి నువ్వు ఈ కార్యము చేయమని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రియులారా. అలాగూ ప్రార్థించిన వారి ఎడల దేవుడి యొక్క కృప మరి అంతంత మాత్రముగానే ఉంటూ ఉన్నది. కానీ ఈరోజు నా దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను, గొప్ప ప్రేమను, ఆయన యొక్క శక్తిని, సామర్థ్యమును, ఆయన మహిమను, ఆయన యొక్క ప్రభావమును తెలుసుకున్న ఏ ఒక్కరైనా కూడా ప్రియులరా, ప్రతి వారు కూడా ప్రియులరా, దేవుని యొక్క గొప్ప మహిమను చూచుట కొరకు, ఆయనలో గొప్ప మేలు పొందుకొనుటకు దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. అవును ప్రియులరా, ఈ రోజున నువ్వు భయపడుతూ ఉన్నావా, కృంగిపోవచ్చు ఉన్నావా, ఆదరణ లేక ఉన్నావా, ఈ రీతిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఈ రీతిగా ప్రభుని వేడుకోవడం ప్రారంభించు. ఈ రీతిగా దేవుడి యొక్క సన్నిధిని మనం ఏ రీతిగా ప్రభు యొక్క పాద సముఖంలోకి రావాలో ఆయన మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. నీ కృపను బట్టి నా మొర ఆలకించము. అవును ప్రియులరా, నీ కృప నా యొక్క మొరకు, నా యొక్క కన్నీళ్లకు, నా యొక్క వేదనకరమైన స్థితికి, లేక నా ఇరుకైన మార్గమునకు, లేక ప్రియులరా దేవునికి స్తుతి కలుగును గాక, నా వలన జరగనటువంటిది ఇదిగో నీ కృపను బట్టి, నా శక్తికి మించిన మహిమ, నా బలానికి మించింది నా యొక్క శ్రమ, నా యొక్క వేదనకరమైన స్థితి